Please do subscribe to Prajabheri News Channel. తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీసీకి సంబంధించిన రాష్ట్ర 2వ మహాసభలు కొరుట్ల పట్టణంలో ఈ నెల 30-31 2 రోజుల పాటు జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బీడీ కార్మికులు, ప్యాకర్లు, టేకేదారులు, బట్టీవాలా, ఇతర కార్మికులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ మహాసభల్ని జయప్రదం చేయాల్సిందిగా ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తాము. ప్రధానంగా ఈ దేశంలో బీడీ పరిశ్రమ దాదాపు 60-65 సంవత్సరాలుగా ఈ దేశంలో నడుస్తూ ఉంటే బీడీ పరిశ్రమను నిర్వీర్యం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. బీడీ పరిశ్రమ మీద విపరీతమైనటువంటి జీఎస్టీ భారాన్ని మోపి పరిశ్రమ కోలుకోలేనటువంటి దశకు కేంద్ర ప్రభుత్వం ఇవాళ చర్యల్ని అవలంబిస్తూ ఉన్నారు. అదే రకంగా బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు నేటికి కూడా సంక్షేమ పథకాలు అమలవుతున్నటువంటి పరిస్థితి లేదు. సరైన పద్ధతిలో గ్రాడ్యుటీ వస్తున్న పరిస్థితి లేదు. వాళ్లకు పెన్షన్ ఇవాళ 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని మేము ఏఐటీసీలో పోరాటం చేస్తుంటే కనీసం మినిమం 1,000 రూపాయలు కూడా పెన్షన్ వస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ చాలామంది కార్మికులకు లేదు. ఈ నేపథ్యంలో బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి రాజీనామా చేసిన కార్మికులందరికీ కూడా 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, జీఎస్టీని బీడీ పరిశ్రమ పైన ఉపసంహరించుకోవాలని, అదే రకంగా బీడీ కార్మికులందరికీ కూడా నాణ్యమైనటువంటి తునికాకు, తంబాకు వేయాలని, వాళ్ళందరికీ కూడా జీవోలో ఉన్నటువంటి పద్ధతుల్లో ఒప్పందం చేసుకున్న పద్ధతుల్లో రేట్లు అమలు చేయాలని, నెలకు 26 రోజుల పని దినాల్ని అమలు చేయాలన్నటువంటి తదితర డిమాండ్లతో మహాసభ జరుపుతూ ఉన్నాం. ఈ మహాసభ తర్వాత మేము చేస్తున్నటువంటి డిమాండ్ల పైన తీర్మానాలు చేసి రాబోయే 3 సంవత్సరాల కాలం పాటు ఇవాళ ఆ కార్మికులతో ఐక్యం చేసి ఆ సమస్యల మీద పోరాటం చేయడం జరుగుతుంది. కాబట్టి పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని రాష్ట్ర మహాసభల్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతాము.